ముషిరాబాద్ నియోజకవర్గంలోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రమణ, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, మాజీ చైర్మన్ మాచాల పద్మజ, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బింగి నవీన్, గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, ముషిరాబాద్ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు వై శ్రీనివాస్, వలాల శ్యామ్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అందరికి పాల్గొంటాయి అన్ని కూడా వదిలిపెట్టిన పార్టీ కోసం మర్చిపోయిన విధంగా మరి చేస్తానని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకున్నారు. జై కేసీఆర్. విస్తృత సమావేశానికి ఇన్ఛార్జిగా చేసిన మన అన్న జై తెలంగాణ. సమావేశ అధ్యక్షులు, ప్రియతమ శాసనసభ్యులు, 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారికి, యువ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, రాకేష్ గారికి అందించే బాధ్యత నాది. నేను మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడి మరి ముషిరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో ఈ విధంగా జరిగిందని చెప్పి డెఫినెట్ గా మీరు చెప్పిన విధంగా కోరుకున్న విధంగా నేను కూడా రిపోర్ట్ ఇచ్చి మరి డెఫినెట్ గా మన పార్టీని ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎందుకంటే నాకు ముషిరాబాద్ కొత్తగా ఎన్నోసార్లు వచ్చిన అంత అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ నేను ముషిరాబాద్ వస్తానే ఉంటా. మళ్ళీ ఈ విధంగా మనం సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని ఇంకా బ్రహ్మాండంగా మనం ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చారు. మన ముఠా గోపాలన్న గారిని కోరుతున్నాం. అన్న స్పీచ్ మీద సన్మానం చేశారు ప్లీజ్. స్పీచ్లు కానీ ఏమైనా ఉంటే ఈ మన గోపిగా చెప్పినట్టుగా 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకత్వం మీద మేము ముందున్నాం. కార్యకర్తలుగా జీవితాన్ని ప్రారంభించి పార్టీ కొరకు కష్టపడుతూ నాయకుడికి నమ్మకంతో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండడం వల్లనే మాకు ఈ స్థాయి అవకాశం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను వస్తున్న సమయంలోనే సోదరుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసి కష్టపడుతున్నటువంటి నాయకులు కార్యకర్తలకు అగ్రనాయకత్వం అనుకున్న రీతిలో మాకు అందుబాటులో లేకపోయింది. రాబోయే కాలంలో కానీ అందుబాటులో ఉన్నట్టయితే మరింత జోరుతో ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి